ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో ప్రధాన ప్రాంతాలు కాలనీలు కూడా జలమయమైపోయాయి. వరదలో కార్లు బైకులు మునిగిపోయాయి. ఇంజన్లలోకి నీళ్లు వెళ్లడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. బెంజ్ కారు కూడా వరదలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తున్నాం. కాలనీలా లేకపోతే వాగులా చెరువులా అన్నట్టుగా ఉన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్? విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జలమయమైనటువంటి విజయవాడ ప్రధాన రోడ్లను ఒకసారి మనం చూద్దాం. విజయవాడ భారతీనగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. భారతీనగర్ అనేది విజయవాడలో ఉన్నటువంటి కాస్ట్లీ ఏరియాల్లో ఒక ఏరియాగా కూడా ఉంటుంది. ఈ ఏరియాకి సంబంధించి ఎప్పుడూ కూడా ఇటువంటి వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా ఎవరు చూడని పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బెంజ్ కారు కూడా ఈ వర్షపు నీటిలో ఆగిపోయిన పరిస్థితి, దాన్ని వర్షపు నీటిలోనే వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇంజిన్లోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత వాహనాలు అసలు ముందుకు కదలని పరిస్థితి. సైలెన్సర్లకు కూడా ఈ వర్షపు నీరు వెళ్ళిపోవడంతో ఆ కార్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. చూడొచ్చు, కారులో కూడా ఎవరు లేని పరిస్థితి. ఎందుకంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి, సైలెన్సర్లోకి నీళ్లు వెళ్ళడం వల్ల వెనక్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో కారును కూడా వదిలి వెళ్ళిపోయారు. భారతీనగర్లో చూడొచ్చు విజువల్స్లో చివరి వరకు కూడా. అదేవిధంగా ఇటు చూస్తే అంతర్గత రోడ్లు, ఈ పక్క రోడ్ల నుంచి వెళ్ళటానికి కూడా ఎటువంటి అవకాశం లేని విధంగా అయితే ఈ భారతీనగర్ పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్నీ కూడా ఈ విధంగా జల దిగ్బంధనానికి అయితే గురైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రధాన రోడ్లు జలమయమైన అంతర్గత రోడ్లలో కొంతవరకు అవకాశం ఉండేది బయటికి వెళ్ళడానికి. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. చూడొచ్చు, అపార్ట్మెంట్లకు సంబంధించిన సెల్లార్లో కూడా కార్లన్నీ కూడా వరద నీటితో కూడా నిండిపోయి బయటికి రాలేని పరిస్థితి. మనం ఈ ఏదైతే రోడ్లు ఉన్నాయో భారతీనగర్ ప్రధాన రహదారులతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. దీనికి ఏలూరు రోడ్డు సైడ్ వైపు నుంచి, అంటే ఇది ప్రధాన రోడ్డుకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి రోడ్డును కూడా బారికేడ్లు పెట్టి పూర్తి స్థాయిలో అధికారులు ఇటువైపు వెళ్ళటానికి అవకాశం లేదని కూడా ప్రస్తుతానికి రాకపోకలను కూడా నిలిపివేసిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఈ 2 రోజుల నుండి కురిసిన వర్షాల దెబ్బకైతే నగర జీవనం అయితే అస్తవ్యస్తంగా మారి జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. వర్షం తగ్గినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ జనాలకు సంబంధించి ఈ వర్షపు నీరు రోడ్ల మీద ఇళ్లలోకి వచ్చి అలాగే నిలిచిపోవటం, అంటే బయటకు వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేకపోవడంతో వర్షం తగ్గినా కూడా దాని ప్రభావం అనేది విజయవాడ నగరవాసులమే అనేది స్పష్టంగా కనలో ఉండలేని పరిస్థితి, నిద్రపోలేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి కూడా ప్రస్తుతం ఈ విజయవాడలోని కొన్ని కాలనీలు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇన్నేళ్లలో గత 20-30 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇలాంటి వర్షాన్ని చూడలేదని చెప్పి కూడా నగరవాసులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వర్షపు నీరు ఇళ్ల నుంచి వెళ్తే కానీ సాధారణ జీవనానికి మళ్ళీ వచ్చే పరిస్థితులు లేవనేది అయితే బెజవాడ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ అంటే విజయవాడ నుంచి. ఇది విజయవాడలో ప్రధాన రహదారులు కావచ్చు, అలాగే కాలనీలు కావచ్చు, మొత్తం కూడా జలదిగ్బంధంగా మారిపోయాయి. ఓ పక్క బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. ఆ చుట్టుపక్కల లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇమీడియట్గా రెస్క్యూ